హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం శివరాత్రి సందర్భంగా గుడికి అయితే వచ్చేసాము. మా ఊర్లో ఉన్న పురాతనమైన శివాలయంకి అయితే వచ్చేసాము. చూశారు కదండి, చాలా చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఇక్కడ వీడియో తీయొద్దన్నారు, అయినా సరే మన కోసం వీడియో అనేది తీస్తున్నాం మనము. అక్కడ చాలామంది పోలీసులు కూడా తీయకూడదు వీడియో అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే లేడీస్ చాలామంది ఉపవాసం ఉండేసి వచ్చేస్తారు కాబట్టి. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయండి, ఇంకా చూపిస్తాను. అక్కడైతే చూసారుగా చాలా మంది క్రౌడ్ అనేది ఉంది, చాలా జనాలు అనేది వచ్చేసారు. అప్పుడెప్పుడో మార్నింగ్ 5 నుంచి నిలబడ్డారంట వాళ్ళు పాపం దర్శనం కోసము. ఇక్కడ టెంపుల్ దగ్గర విగ్రహాలు, పుస్తకాలు, మాలలు చాలా అమ్ముతున్నారండి. నేను వెళ్ళాను కొందామని, కానీ అక్కడ నాకు ఒక విగ్రహం నచ్చింది, తీసి చూశాను. అక్కడ 1500 అనేసరికి సడన్గా అక్కడ పెట్టేశాను. ఇక్కడ అమ్మవారిది, స్వామివారిది పల్లెకి అనేది ఊరేగించారండి. చాలా కనువిప్పుగా, చాలా సంతోషంగా అనిపించింది. అండ్ చాలా చాలా కలర్ఫుల్గా అనిపించిందండి. మొత్తం అయితే చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడ అనిపించింది. ఇక్కడ ఏంటంటే చాలా మొత్తం ఫ్లవర్స్తో వేసారండి డిజైన్. మీరు కరెక్ట్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ పంతులు వీడియో తీయకూడదని చెప్పేసి అన్నారు, బట్ మనం తీసాము. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎలాగో తీసుకున్నాం మనమైతే వీడియో. చూడండి మీరైతే ఇక్కడ అమ్మవారి అలంకరణ కానీ, అక్కడ ముంగట ఉన్న అలంకరణ కానీ చాలా చాలా చక్కగా నీట్గా చేశారండి. ఇది వచ్చేసండి గుండం అండి, శివాలయంలో గుండం. ఇక్కడ రాజులు, ఋషులు ఇక్కడే స్నానం చేసేవారంట, ఈ పురాతనమైన గుండంలో. ఈ గుండాన్ని మళ్ళీసారి ఫుల్గా చూపిస్తాను. చుట్టూ పక్కన మొత్తం పచ్చని పొలాలతో చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీసారి ఇక్కడ గుండాన్ని చూసుకుందామండి. మనం ఫుల్గా చూపిస్తాను మీకు. గుండం వచ్చేసి మొత్తం క్లియర్గా గుండె మీద అండి. దీంట్లోనే అందరూ అప్పట్లో రాజులు, ఋషులు స్నానాలు వేసుకున్నారని చెప్పారు కదా, అదే గుండం అండి ఇది. ఈ గుండం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది సంతాన చెట్టు అండి. ఈ చెట్టు ఒక ప్రత్యేకత ఏమదంటే, పెళ్ళై చాలా సంవత్సరాల నుంచి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి మాత్రం సంతానం ఖచ్చితంగా లభిస్తుందండి. ఇక్కడ నాగేంద్ర స్వామిది విగ్రహం ఉంటుంది. చాలామంది పాలతోని, తేనెతోని అభిషేకం అనేది చేస్తారండి. అలా చాలామందికి సంతానం అయ్యింది గిన. సో ఇక్కడ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటివరకు ఒకటి తెలియదు. ఇక్కడ మనం గర్భగుడిలోకి పోయేటప్పుడు ఫస్ట్లో ఒక విగ్రహం అనేది మనకు శివుని విగ్రహం ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి గర్భగుడిలోకి పోయేటప్పుడు గజస్తంభం అండి ఇదైతే ముందుగా. ఇక్కడ స్వయంగా వెలిసిన హనుమాన్ విగ్రహం అయితే మనం చూసుకోవచ్చండి. చాలా 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 బాగా వచ్చింది. చూసారుగా, చాలా మంది దగ్గర నుంచి వీడియో తీస్తే చాలామంది క్రౌడ్ ఉంది. పోలీసులు ఉంది, యాక్చువల్గా తీయొద్దు వీడియో అన్నారు. సో మనం జూమ్ చేసి తీసాము. లోపల స్వామివారికి అభిషేకాలు అవుతున్నాయి, అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసామండి. ఇక్కడ లోపలికి వచ్చేసరికి జ్యోతిర్లింగాలు అనేటివి ఉన్నాయండి. జ్యోతిర్లింగాలు అనేటివి ఉంటాయి. 4 దిక్కుల 4 నందులు అనేటివి ఉంటాయి. మనకు పూజకి అవన్నీ ఉంటాయి కదండి. కొబ్బరికాయలు, అగరబత్తిల్లో మనకు అంత స్పష్టంగా కనిపించలేదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ మళ్ళీ ఇంకో దగ్గర హనుమాన్ టెంపుల్ది ఉంటుందండి. అక్కడ వెనుకనే బ్యాక్ సైడే మనకు నవగ్రహాలు అనేటివి ఉంటాయి. నేనైతే దర్శించుకున్నానండి. మళ్ళీ అక్కడ నుంచి దర్శించుకొని అక్కడ నుంచి వెళ్తే మళ్ళీ అదే గుండం అనేది ఉంటుందండి. అక్కడ కాళ్ళు కడుక్కొని మళ్ళీ వేరే టెంపుల్కి అనేది వెళ్తారండి. ఇక్కడ ఈ ఫ్లవర్స్కి వచ్చేసి, ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చాలా కష్టపడి చేశారంట నైట్ అంతా. చాలా చాలా కష్టపడ్డారంట. చూసారు కదా, ఫ్లవర్స్తో లింగము, ఓం నమః శివాయ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నారు. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.